14వ అధ్యాయం 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. దేహమునందలి ద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశింపజేయబడినప్పుడు సత్వగుణము యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. ఇక్కడ ఈ శ్లోకంలో సత్వగుణంలో ఉన్నాడు అని ఆ వ్యక్తికి తనకు తానుగా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, దేహమునందరి ద్వారములన్నీ జ్ఞానంచే ప్రకాశింపజేయబడినప్పుడు. అంటే జ్ఞానం చేయటం అంటే ద్వారాలు ఏమిటి, మొట్టమొదటి అవి తెలుసుకోవాలి. ద్వారాలు 9, అవన్నీ కూడా సత్వగుణంలో జ్ఞానంచే ప్రకాశింపజేయడం అంటే అర్థం ఏమిటి అంటే, అవి ఒక నియమబద్ధంగా క్రమబద్ధంగా, ఉదాహరణకి మల విసర్జన ద్వారం లేదా మూత్ర విసర్జన ద్వారం, అవన్నీ కూడా ఒక సక్రమంగా పద్ధతిగాను ఆరోగ్యవంతంగా పనిచేయడం. మరియు ముక్కులు ఇక్కడ 2 ద్వారాలు, తర్వాత కళ్ళు ఇంకొక 2 ద్వారాలు, చెవులు ఇంకో 2, 6, మల మూత్ర, తర్వాత నోరు, మొత్తం 9. ఇవి నవద్వారాలు. జ్ఞానంచే ప్రకాశింపజేయబడినప్పుడు అంటే అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా పనిచేయడం. అంతేగాని కొంతమందికి మనం చూసినట్లయితే మల విసర్జన, మూత్ర విసర్జన, అతిమూత్ర వ్యాధి, ఈ విధంగా కళ్ళు కనపడకపోవడం, ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ, ఇంకా చెప్పాలంటే అవి ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసం, అప్పుడే కదా జ్ఞానంచే ప్రకాశింపబడ్డాయని అనొచ్చు. ప్రకాశింపబడినప్పుడు అంటే అవన్నీ కూడా శరీరంలోని నవద్వారాలు కూడా మనకి ఉన్నత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థమయ్యే స్థితికి కూడా తీసుకెళ్తాయి వాటి ద్వారా. అప్పుడు సత్వగుణం యొక్క వృద్ధి అనుభవానికి వస్తుంది అంటారు. దేహమునకు 2 నయనములు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు నవద్వారాలు గురించి ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్న, సత్వగుణమున మానవుడు అన్ని విషయ వస్తువులను వాస్తవ దృష్టితో చూడగలుగుతాయి. ఇంకా ఈ ద్వారాల ద్వారా, కళ ద్వారా ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చూడడం, ఇవన్నీ మనకి ఈ ప్రపంచంలో ఉన్న అంటే వాసనని ముక్కులు, అదేవిధంగా రుచిని నాలుక, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనకి ఈ ప్రపంచం ఏ విధంగా ప్రకృతి అందిస్తుందో ఆ విధంగా మనకు అందించి, మనకి నిజమైన జ్ఞానాన్ని అర్థమయ్యే స్థితికి తీసుకెళ్లేటువంటి స్థితి ఏదైతే ఉందో, అప్పుడు ఏమవుతుంది, సత్వగుణం యొక్క అనుభవం మనకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మ తత్పరత, కార్యములందు తీవ్ర యత్నము, అణచ సాధ్యము కాని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి నొందును. కాబట్టి ఒక వ్యక్తిలో రజోగుణం ఎక్కువగా ఉంది అని మనకి ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ వ్యక్తిలో రజోగుణం వృద్ధి చెందినప్పుడు లోభం అంటే ఒక విధంగా చెప్పాలంటే పిసినారితనానికి దగ్గరగా ఉంటుంది అనమాట. లోభత్వం వచ్చినప్పుడు ఎక్కడైతే సక్రమంగా ధనాన్ని లేదా శక్తిని వినియోగించాలో అక్కడ వినియోగించడం అనమాట. అన్ని స్వార్థం గురించి ఆలోచిస్తాడు. నాకేంటి, ఈ పని చేస్తే నాకేం వస్తుంది, నాకేం ఇంద్రియ భోగం వస్తుంది, దీనివల్ల నాకేం ఉపయోగం అనేటువంటిది, అది లోభం. ఇంకా కామ్యకర్మ తత్పరత అంటే ఈ కామ్యకర్మలు అంటే కామం, కోరికల కోసం కర్మలు చేయడం, ముఖ్యంగా శాస్త్రంలో ఇచ్చినటువంటి వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు చేసి శాస్త్రంలోనే మనకి ఇది చేస్తే అది వస్తుంది అనేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామ్యకర్మలు. అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, ఇలా చేస్తే నీకు ధనలాభం, లేదా అందమైన భార్య లేదా అందమైన భర్త, మంచి సంతానం, లేదా వీసా వస్తుంది, విదేశీ ప్రయాణం, ఇటువంటివి కామ్యకర్మలు. కాబట్టి రజోగుణం వృద్ధి చెందినప్పుడు ఏమవుతుంది, ఈ లోభం అంటే తీవ్రమైన కోరికలు ఉంటాయి. నేను ఇంకా చాలా మంది మనం చూడొచ్చు, కొంతమంది మనం కలిసినప్పుడు ఏం చేయాలనుకుంటే, నాకు మంచి భార్య కావాలి, నేను ఫ్లైట్లో తిరుగుతూ ఉండాలి, నాకు 3 స్టార్ 5 స్టార్ హోటల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగే ధనం ఉండాలి, ఇంకా నేను ఒక ఫ్లైట్ కూడా కొనాలి, ఇంకా నాకు ఒక 4 కంపెనీలు ఉండాలి, ఈ విధంగా అంటారు. ఇదంతా ఏంటంటే పూర్తిగా ఎవరైతే ఇలా చెప్తారో వాళ్ళు రజోగుణం అంతే. అణచ సాధ్యము కాని కోరికలు కూడా ఎటువంటివి, అది ఎలాగైనా సాధించాలని కోరిక. ఇంకా తపన
అది పొందాలి, తపిస్తూ ఉంటాడు అనమాట. అది అది ఎప్పుడైతే ఒక తన కోరికని నెరవేర్చుకోడో అదే మనసంతా కూడా లాగుతూ ఉంటుంది అనమాట. వాడికి తీవ్రంగా తపిస్తూ ఉంటాడు. అంటే ఆ కోరికని, తపన ఎటువంటి తపన, తప్పించడం అంటే తన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం, అంటే భౌతికమైన కోరికలే, వాటిని నెరవేర్చుకోవడం కోసం వాడు ఏం చేస్తాడు, తపన చెందుతూ ఉంటాడంట. ఈ లక్షణాలన్నీ కూడా మనకి రజోగుణంలో కనపడతాయి. ఇది రజోగుణం యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని చాలా మంది ఈ రజోగుణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మంచి ఉద్యోగాలు అని అవి అని ఇవన్నీ పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ రజోగుణంలో ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు తమో గుణం. సత్వగుణంలో దాదాపు ఎవరు లేరు. ఎందుకంటే సత్వగుణంలో మనం మొదటి శ్లోకంలో చూసాం, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవుతుంది, ఉన్నతమైన విషయాలు తెలుస్తాయి, ఆత్మజ్ఞానం తెలుస్తుంది, ఇంకా విచక్షణ జ్ఞానం ఉంటుంది సత్వగుణంలో. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఎవరో చెప్పనవసరం లేదు, వాళ్ళకే అర్థమవుతుంది సత్వగుణంలో ఉన్నప్పుడు. ఇక 13వ శ్లోకం, అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధో కురునందన. ఓ కురునందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అజ్ఞానందకారము, సోమరితనము, బుద్ధిహీనత, మోహము అన్నవి వ్యక్తమవును. ఇది కూడా చాలా స్పష్టం తెలుసుకోవడం. తమో గుణం అంటే అందులో అజ్ఞానము, అంధకారం వస్తుంది. అంటే వాడికి ఏ విషయం కూడా తెలియదు అంటాడు. తమో గుణం ఉన్నవాడు చిన్న విషయం వెళ్ళి, లేదా ఇప్పుడు పలానా ఆఫీస్కి వెళ్ళి ఈ చిన్న పని చేయండి, లేదా ఈ రిజిస్టర్ ఫామ్ను ఫిల్ చేయండి, లేదా ఏదైనా చిన్న కార్యం చెప్తే అది నాకు తెలియదు దాని గురించి అంటాడు. ఏది అడిగినా కూడా అంతే. వాడు తెలుసు. ఒకవేళ చిన్న కార్యమైనటువంటి కూరగాయలు కొనుక్కురావడం కూడా చెప్పాలంటే, కూరగాయలు కొనుక్కురావడం, ఆ బేరం అనడం, ఆ అడగడం, నాకు వాటి గురించి తెలియదు, నేను అక్కడికి వెళ్తే కూరగాయలు ఏం తీసుకురావాలో కూడా మర్చిపోతాను అంటాడు. వాడికి 4 రకాల కూరగాయలు చెప్తే ఈ తమోగుణం ఉన్నవాడు 2-3 తెస్తాడు, మిగతాది మర్చిపోతాడు. తమోగుణం లక్షణం అదంటే మతి మరుపు, అజ్ఞానము, ఇంకా సోమరితనం. ఈ తమోగుణంలో వాడికి ఒక చిన్న 5 నిమిషాలలో చేసే పని చెప్తే 5 రోజుల తర్వాత కూడా చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదని చెప్తాడు. అంటే సోమరితనం. ఇక బుద్ధిహీనత చెప్పనవసరం లేదు. బుద్ధి అనేది ఏ మాత్రం పనిచేయదు. అంటే దాదాపుగా గేదెలు గొర్రెలు మాదిరిగా ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి. అంటే ఏదైనా పెడితే గేదెలు గొర్రెలు ఇటువంటి పశువులన్నీ కూడా పెడితే తినడం, సమయం వస్తే నిద్రపోవడం, ఈ విధంగా వీళ్ళు కూడా అంతే. ఈ తమో గుణం ఉన్న వ్యక్తులు కూడా ఆ సమయానికి తినడం, లేదంటే మళ్ళీ పడుకోవడం, చివరికి ఒళ్ళు వంచి పని చేయడం కూడా ఉండదు. ఆ సోమరితనం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే శరీరాన్ని ఉపయోగించరు కనుక అనేక రోగాలు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మానసికంగా కూడా ఆందోళన అనేది అస్సలు ఉండదు వీళ్ళకి. మానసిక ఆందోళన వీళ్ళకి ఏమాత్రం ఉండదు. ఎందుకంటే తమో గుణం కాబట్టి మానసిక ఆందోళన వీళ్ళకి అవసరం లేదు. అయితే అవని అంటే దీనికి ఒక్క మాటలో చెప్పాలంటే దున్నపోతు మీద జడివాన కురవడం అని తెలుగులో ఒక సామెత ఉంది. అది తమో గుణం యొక్క లక్షణం అన్నమాట. దున్నపోతు మీద వాన కురిస్తే అది కదలకుండా అక్కడే ఉన్నట్టుగా అందరూ కూడా ఈ ప్రపంచం అంతా ఆందోళన చెందుతూ ఏదో ఆపద వస్తుందంటే వీళ్ళకి మాత్రం ఏమీ పట్టదు. వస్తే రానివ్వండి, అయితే అవ్వనివ్వండి, నాకేంటి, తాను తింటాడు, నిద్రపోతూ ఉంటాడు, నిద్రలోనే పోతాడు వాడు పోతే, లేదా తింటున్నప్పుడు పోయినా పోతాడు అంతే. ఎందుకంటే జంతువులు కూడా ఒకసారి చూడేవాడు గోల్గోదే, ఎందుకంటే బయటికి వెళ్ళి చెప్పు ఇక్కడ. ఎందుకంటే జంతువులు కూడా అవి బుద్ధితోటి ఉపయోగించి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది వాటికి తెలియదు. కాబట్టి ఏమి జంతువులు పట్టించుకునే విధంగా ఈ యొక్క తమో గుణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఏమి పట్టనట్టుగా ఉంటారన్నమాట. ఇక 14వ శ్లోకం, యదా సత్, ఇప్పుడు ఎన్ని తీసుకురావద్దు, బయట చేయమండి, ఇక్కడ ఏం చేయదు, బయట చేయండి, ఏం వచ్చిన బయట పెట్టేది. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఇక సత్వగుణమునందుండి మరణించిన వాడు, ఇక్కడ ఇప్పటి వరకు ఏ గుణంలో ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాం. ఇక ఏ గుణం ప్రాధాన్యంగా ఉన్నప్పుడు
ప్రధానంగా ఈ 3 గుణాల్లో ఏది ప్రధానంగా ఉంటే మరణించేటప్పుడు వాళ్ళు ఎటువంటి లోకాలకి వెళ్తారు అనేది ఇక్కడ ఈ యొక్క తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యథా సత్యే ప్రవృద్ధేతు ప్రళయం యాది దేహభృత్, ఈ విధంగా ఇక్కడ ఏంటి, సత్వగుణమునందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. ఈ మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకం అంటే మనం చూసినట్లయితే భూలోకం, భూమి. సరే బ్యాగ్ మీద బయటకు తీసుకెళ్ళి చూసుకోండి ఇక్కడ. సత్వగుణమున కాబట్టి ఇక్కడ మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును అంటే ఈ భూలోకం పైన ఉన్నటువంటి జనలోకం, మహర్లోకం, తపోలోకం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మహర్లోకం, తపోలోకం లాంటి లోకాల్లో మహర్షులు తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా, అంటే అక్కడ ఇక్కడలాగా సంసారం లేదా భార్య బిడ్డలు ఇవన్నీ ఉండవు. అక్కడ కేవలం ఏంటంటే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మహర్లోకం, జనలోకం ఈ విధంగా అక్కడ మహర్షులు, ఋషులు ఉంటారు. అక్కడ వాళ్ళు కేవలం రోజంతా ఈ తపస్సు చేసుకోవడమే వాళ్ళ కార్యం, ఇంకేమీ ఉండదు. కాబట్టి ఎవరైతే సత్వగుణంలో ఉండి మరణిస్తారో, అందుకే మరొక చోట కృష్ణుడు భగవద్ ఇక్కడే చెప్తున్నాడు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్య తిష్టంతి రాజస, అదో గచ్చంతి తామస జగన్న గుణవృత్తిస్తా. అంటే సత్వగుణంలో ఉంటే వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు, ఆ రజోగుణంలో ఉంటే మధ్యలోకంలో, తమో గుణంలో ఉంటే అధోలోకాలకు వెళ్తారు. కాబట్టి సత్వగుణం నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములు పొంది స్వర్గ సుఖములు అనుభవించును. ఇంకా చెప్పాలంటే సత్వగుణంలో ఉండి భగవంతుడిని ఆరాధించడం, కొంచెం సుఖం పొందాలి అనే ధోరణి కూడా ఉండి వాడు సాత్వికమైన పనులు చేస్తే స్వర్గలోకం. అలా కాకుండా నేను భగవంతుడిని ఆరాధించాలి ఈ విధంగా, అప్పుడు జనలోకం, తర్వాత మహర్లోకం, తపోలోకం. అంటే తపస్సు, కేవలం తపస్సు మాత్రమే, నాకు ఇంకేది వద్దు అంటే అది తపోలోకం. అది మహర్లోకం అంటే మహర్షులు ఉండేటువంటిది, ఋషులు, వాళ్ళు యజ్ఞ యాగాదులు లాంటివి అవన్నీ కూడా ఆ లోకాల్లో చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ పనే అది. అక్కడ తపోలోకం అంటే ఇక తపస్సు చేయడమే, ఇక వేరేది ఏమి ఉండదు. వాడు ఉదయం అక్కడ లేచిన, అక్కడ కూడా రాత్రి ఇవన్నీ ఉంటాయి, కానీ నిద్ర లేచిన వెంటనే మళ్ళీ వాడు తపస్సు చేయడమే మొదలు పెడతాడు. ఇంక వేరే కార్యాలు ఉండవు. మన ఇక్కడంటే సంసారం, కలియుగం ఇవన్నీ, కానీ అక్కడ ఈ లోకాల్లో ఈ యొక్క కలియుగ ప్రభావాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభావం అక్కడ ఉండదు. అక్కడ అంటే అందుకే ఉన్నత లోకాల్లో ఉండడం ద్వారా, ముఖ్యంగా స్వర్గలోకంలో ఉంటే సమస్య ఏంటంటే సుఖభోగాలు ఉంటాయి, అక్కడ సుఖాన్ని భోగించడం. కానీ తపోలోకం, మహర్లోకం లాంటి వాటిల్లో తపస్సు మాత్రమే ఉంటుంది. మహర్లోకంలో మహర్షులు వాటి ఉంటారు. కానీ అక్కడ కొంచెం ప్రమాదం ఉండేది ఏంటంటే, ఎప్పుడైతే రాక్షసులు, అసురులు ఉన్నత లోకాలను ఆక్రమించినప్పుడు అక్కడ ఎవరైతే తపస్సు చేసుకున్న ఋషులకి వాళ్ళకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ఆటంకం ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ మూలంలో ఉన్నా ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. కానీ స్వర్గలోకం అంతా సుభిక్షంగా దేవతలు వాళ్ళ యొక్క స్థానంలో, ముఖ్యంగా ఇంద్రుడు ఇంద్ర పదవిలో వాటిలో ఉన్నంత వరకు తపోలోకం, మహర్లోకం ఆ లోకాల్లో వాళ్ళ యొక్క తపస్సుకి ఎటువంటి ఆటంకం అనేది జరగదు. కానీ ఎప్పుడు కూడా దేవతలను రక్షించడానికి విష్ణువు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు, కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేసిన దేవతలు స్థూలంగా పెద్ద పెద్ద తప్పిదాలు, ఘోరమైన తప్పిదాలు, జనాల్ని నాశనం చేయడం, జనాన్ని తినేయడం లాంటి రాక్షసులు చేసేటువంటి పనులు చేయరు. అందుకని ఎప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళని మందలించిన దేవతల్ని వాళ్ళు ఎప్పుడు కూడా కాపాడబడుతూ ఉంటారు. కాబట్టి అది 14వ శ్లోకం ప్రకారం ఏంటంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నత పవిత్ర లోకాలని పొందుతారు అని చెప్తున్నారు అనమాట. వివిధ జీవుల కొరకు వివిధ లోకములు కలవు. సత్వగుణం నుండి మరణించేవారు మహర్షులు మరియు మహాభక్తులను నివసించే లోకములకు ఉద్ధరించారు. ఈ లోకాలు ఎక్కడో కూడా లేవు, ఈ విశ్వంలోనే ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, జనలోకం, మారులోకం, తపోలోకం అనే లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా చెప్పాలంటే సత్యలోకం, అదే బ్రహ్మలోకం అని కూడా, బ్రహ్మ ఉండేటువంటి ప్రదేశంలో కూడా తపస్సు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే బ్రహ్మ కూడా మనం చూసినట్లయితే ఆయన చేతిలో కూడా ఒక మాల ఉంటుంది, భగవంతుని నామాన్ని ఆయన కూడా చేస్తూ ఉంటారు బ్రహ్మ కూడా.
అదేవిధంగా మిగతా భక్తులు కూడా అక్కడికి వెళ్ళి బ్రహ్మలోకంలో భగవంతుణ్ణి స్మరించడం లేదా కీర్తించడం లాంటివి, జపించడం లాంటివి అక్కడ కూడా చేసే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా ఉంది అక్కడ సత్యలోకంలో. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడు కూడా భగవంతుడి, ముఖ్యంగా మన విశ్వంలో ప్రస్తుతం బ్రహ్మ అయితే భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఆయన. అంటే అది మన అదృష్టం ఏంటంటే బ్రహ్మ భక్తుడై ఉండడం. ఇప్పుడు కొన్ని లోకాల్లో అంత స్థాయిలో భక్తుడు అవ్వకపోవచ్చు, కొన్ని విశ్వాల్లో. అంటే మన విశ్వంలో ఉన్న బ్రహ్మ భక్తుడయ్యాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం భక్తి చేయొచ్చు. కానీ కొన్ని విశ్వాల్లో బ్రహ్మ పూర్తి స్థాయిలో భక్తి చేయలేకపోవచ్చు. బ్రహ్మ కూడా పతనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో శుద్ధ భక్తుడు అవ్వకపోవచ్చు కూడా బ్రహ్మ సాంప్రదాయం మనకి ఇప్పుడు అందుబాటులో ఉందంటే అన్ని విశ్వాల్లో బ్రహ్మ సాంప్రదాయం ఉండాలనేది లేదు. కాబట్టి బ్రహ్మ భక్తుడు అవ్వడం మన అదృష్టం. కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా భక్తి చేసుకోవచ్చు. కానీ మిగతా లోకాలు ఇక్కడ 14 ఉన్నాయి కదా, కానీ కొన్ని విశ్వాల్లో 14 లోకాలు ఉండకపోవచ్చు, 22 ఉండొచ్చు, లేదా 17 ఉండొచ్చు, లేదా 30 ఉండొచ్చు, మనకి తెలియదు. ఇదంతా కూడా భగవంతుడి ఏర్పాటు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఇక 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇక రజోగుణ తమో గుణంలో ఉన్నవాడు మరణిస్తే ఎలా ఉంటుంది? రజోగుణమునందుండి మరణించిన వాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమో గుణమునందుండి మరణించిన వాడు జంతు రాజ్యమున జన్మించును. ఇక్కడ రజోగుణంలో ఉండి మరణించిన వాడు కామ్యకర్మరతులు. అంటే కామ్యకర్మలు చేసేవాళ్ళు ఎవరు? కనీసం మానవులై ఉండాలి, లేదా అంటే భూమండలం, భూమి ఒకటే కాదు భూమండలంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తారు. లేదంటే కామ్యకర్మలు కొంతవరకు దేవతలు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 3 దేవతల్లో అందరూ ఇంద్ర చంద్ర పదవులు ఉండవు. అక్కడ కొన్ని తక్కువ స్థాయిలో ఉన్న దేవతలు అక్కడుండి కూడా ఇంకా కర్మలు చేసుకునే అవకాశం ఉంది. ఆ కర్మలు అక్కడ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గలోకంలో ఇంకా ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు కూడా భోగించడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. స్వర్గలోకంలో ఉండి కూడా ఇంకా ఎక్కువ కాలం ఎలా ఉండాలి నేను ఇక్కడ, లేదా ఇక్కడే ఉండి స్వర్గలోకానికి వెళ్ళడం. మనం అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న అధమ తుచ్చమైన నీచమైన జీవులం కనుక మనం అసలు స్వర్గలోకం గురించి ఆలోచించాం, ఇక్కడే భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా, అదే కదా. అందుకే ఈ కార్లు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ అసలు వైదికంగా విధానం ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా స్వర్గానికి వెళ్దాం, లేదా మంచి సంపదలు కలిగిన రాజ్యాన్ని పొందుదాం, అటువంటి రాజ్యంలో మనం జన్మిస్తే సుఖంగా ఉండవచ్చు. ఆ విధంగా అంటే ఒక ఉన్నతంగా, అంటే వైదిక విధానాన్ని అనుసరిస్తూ భోగించడం కోసం ప్రయత్నించేవాడు. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే వైదిక విధానాన్ని తిరస్కరించి భోగించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే పూర్వ యుగాల్లో దేవతల యొక్క లక్షణాలను పొందుతూ సుఖించడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు రాక్షస గుణాలను పొందుతూ సుఖించడానికి ప్రయత్నం చేస్తాం కలియుగంలో. కలియుగం యొక్క లక్షణం అదేంటంటే అధర్మం, వికర్మ, శాస్త్రానికి విరుద్ధంగా కర్మ చేయడం, ఆ విధంగా సుఖంగా ఉండడం. మనంతా దాని ద్వారా ప్రభావితం అయ్యాం. అందుకని కలియుగంలో చాలా అవసరమైనది ఏమిటంటే భక్తి కొనసాగించడం కోసం భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం వీడి అంటే భక్తుల సాంగత్యాన్ని వీడి 1 నెల 2 నెలలు 3 నెలలు ఇది అందరికీ కూడా అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే గృహస్థులు ఉన్నారో భక్తుల నుంచి దూరంగా వెళ్ళి భక్తులను కలుసుకోకుండా జపం చేయడం లేదా భక్తి చేయడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది భక్తుల నుంచి దూరంగా ఉంటే. ఇది సహజం. అందుకే మనం ఏంటంటే ముఖ్యం కలియుగంలో భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. కాబట్టి రజోగుణంలో మరణించిన వారు బయటికి వెళ్ళి కామ్యకర్మరతులు ఎందు జన్మిస్తారు. తమో గుణమునందుండి మరణించేవాడు జంతు రాజ్యమున జన్మించు. ఇక తమో గుణంలో ఉండి మరణించేవాడి యొక్క పరిస్థితి ఏమిటి? జంతు రాజ్యం అంటే అధమ జాతులు, మానవుడి కంటే కూడా తక్కువ స్థాయి అని చెప్పచ్చు. తమో గుణంలో జంతు జాతులే కాదు, ఇక్కడ జంతు జాతులని మాత్రమే ఇచ్చారు. మనం ఘోర తమో గుణాలు ఉంటే జంతువులు మాత్రమే కాదు, కొన్నిసార్లు చెట్లు కూడా అవ్వచ్చు, లేదా జలచరాలైన కప్పలు చేపలు లాంటివి వాటిలో కూడా మనకి శరీరం లభించవచ్చు. కేవలం ఇక్కడ జంతువులు తమో గుణంలో ఉంటే జంతువులు మాత్రమే అని కాదు,
ఎందుకంటే తమో గుణాలు ఉంటాయి, ఘోర తమో గుణాలు ఉంటాయి. ఇంకా ఇంకా పతనం అవ్వాలి కదా, అంటే జలచరాలు లేదా బొద్దింకలు ఇటువంటివి జంతువులే అవ్వాల్సిన పని లేదు, క్రిములు కీటకాలు లాంటివి కూడా ఆ విధంగా కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇక్కడ చెప్పేది కేవలం భయపెట్టడానికి కాదు, శాస్త్రం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం భగవద్గీత ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారం ఇది. భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల యొక్క సారాంశం ఇది. కనుక ఇక్కడ భగవద్గీత ద్వారా ఏ విధంగా నరక లోకాల గురించి కూడా ఉంది. నరకే జాయ, నరకం వెళ్తారని. అక్కడ నరక లోకాలలో మళ్ళీ మనం భాగవతంలో 32 రకాలు, ఇంకా ఎక్కువ రకాల నరకాల గురించి కూడా వివరించవచ్చు చెప్పాలంటే. ఆ విధంగా వేదాల యొక్క సారం కాబట్టి ఇక్కడ భగవద్గీతలో మనకు అన్ని వస్తువులు ఉంటాయి, వాటి వివరణ ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది జనుల్ని భయపెట్టి భక్తి చేయించడం కోసం, లేదంటే కృష్ణుడికి శరణాగతి పొందించడం కోసం ఈ విధంగా భయపెట్టడం అనేది లేదు. ఇది శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగానే, అందుకే ఇది యథాతథం, ఉన్నది ఉన్నట్లుగానే మనం ఇక్కడ చర్చిస్తున్నాం. కాబట్టి ఈ గుణాల్లో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం, వాళ్ళు ఏ గుణం ప్రధానంగా ఉండి వర్ణిస్తే వాళ్ళు ఏ లోకాలకు వెళ్తారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రభు, మనం జపం చేస్తున్నాము, రోజు 16 మాలలు చేస్తున్నాము. మరి ఖాళీ సమయంలో మరి భగవంతుని బుక్స్ అవి చదువుకుంటున్నాము, ఇంకా భక్తుల సాంగత్యం తీసుకుంటున్నాము. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రభుజీ, మరి ఒక్కొక్కసారి మనం గృహస్థలమై ఉన్నప్పటికీ మనం చేయవలసిన విషయాలు కొన్ని చిన్న చిన్న పనులు మర్చిపోతుంటాం ప్రభుజీ, మర్చిపోవడం జరుగుతుంది. మరి అలా మర్చిపోవటం మరి భక్తి చేయడం వల్ల అది సహజంగానే ఉంటుందా, లేదంటే మనం ఏదైనా మరి సత్వగుణం నుంచి మరి రజోగుణంలోకి లేదా తమో గుణంలోకి పడిపోవడం ఏంటి ప్రభు? నాకు అర్థం కావట్లేదు, వివరించారు ప్రభు. ఇది చిన్న విషయాలు మర్చిపోవడం అంటే భక్తిలోని చిన్న విషయాలా, భౌతికంగా సంసారంలోని చిన్న విషయాలా? భౌతికంలోని విషయాలు ప్రభుజీ. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇంకా వినండి. ఇక్కడ మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క భక్తులుగా, ఉన్నతమైన భక్తులుగా అవ్వాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, భౌతికంగా ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించడం కూడా కృష్ణుడి యొక్క సేవే. ఎందుకని? అది పునాది. మనం భక్తియుక్త సేవ చేయడానికి, ఉదాహరణకి ఒక గృహస్థుడు ఉన్నాడు, భార్యని బిడ్డల్ని పోషించడం, వాళ్ళని చూసుకోవడం కూడా అతని యొక్క బాధ్యత. ఎందుకని? కృష్ణుడు అది ఒప్పుకోడు. అది వదిలేసి వాళ్ళ యొక్క బాధ్యతలను వదిలేసి నేను భక్తి చేస్తాను అని నాటకాలు ఆడితే కృష్ణుడికి ఇష్టం ఉండదు, కృష్ణుడికి అర్థమైపోతుంది నాటకాలు ఆడడం. లేదా కావాలని నిర్లక్ష్యం చేయడం కూడా సంసారంలోనే, అంటే భార్య బిడ్డలు భక్తులు కానప్పుడు ముఖ్యంగా, లేదా భక్తులు అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి నేను ప్రచారం చేస్తాను, లేదా నేను నా భక్తే చేస్తాను, నేను భక్తుడిని అయిపోయాను కాబట్టి నేను మర్చిపోవచ్చు ఇప్పుడు విషయాలు అంటే కుదరదు. కాబట్టి మనం ఒక సంఘంలో ఒక ఉదాహరణగా నిలవాలంటే, ఒక ఉదాహరణ మంచి భక్తులుగా నిలిచి అందరి చేత భక్తి చేయించడానికి మనం ప్రచారం అంటే కేవలం ప్రవచనాలు ఇవ్వడం మాత్రమే కాదు. మన యొక్క నడవడిక, మన ఆచార వ్యవహారాలని చూసి కూడా వాళ్ళు మారే విధంగా అందరూ గొప్పగా ఉన్నతంగా చెప్పుకొని ఇతను భక్తుడయ్యాడు, అదే సమయంలో సంసారిక విషయాలన్నీ కూడా చక్కగానే ఉన్నాడు, ఎటువంటి లోపం లేదు, భార్య బిడ్డలు అన్ని చూసుకుంటున్నాడు అనే విధంగా ప్రవర్తించాలి. కనుక ఆ విషయాలను మర్చిపోయినా కూడా భక్తియుక్త సేవలో లోపం వచ్చినట్లే అవుతుంది. అంటే ఇప్పుడు చిన్న కరెంటు బిల్లు, మరి ఏదైనా ఉదాహరణలు ఏవైనా కానీ అవి కూడా చేస్తేనే భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళగలం. అది వదిలేస్తే అది నిర్లక్ష్యం అవుతుంది సంసారం పట్ల, ముఖ్యంగా భార్య బిడ్డల పట్ల. కాబట్టి ఆ నిర్లక్ష్యం అనేది కృష్ణుడికి ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు మనకి నవద్వారాలు ఉన్నాయి కదా ప్రభుజీ, మరి నవద్వారాలు సక్రమంగా పనిచేస్తే మనం సత్వగుణంలోకి వెళ్తున్నామని మరి చెప్పారు కదా ప్రభుజీ. మరి ఏ విధంగా అవి సక్రమంగా పనిచేయాలి, ఎట్లా ప్రభుజీ అవి ఏ విధంగా దాని నవద్వారాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరాన్ని, ఇప్పటికే మనకు ఆ శ్లోకం అయిపోయింది, కృష్ణుడు ఒక చోట చెప్పాడు ఏ విధంగా ఆహారం తినాలి. యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య, అంటే తగినటువంటి ఆహారం. తగినటువంటి అంటే ప్రతి శరీరానికి తగిన ఆహారం వేరుంటుంది. ఇది మనకి ఆయుర్వేదం ప్రకారం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రసాదం వండేసాం అందరికీ, కారం కొంచెం ఇదిగా ఉంది, కారం అదిగా ఉంది, లేదా ఇదిగా ఉంది, స్వీట్ అందరు తినాలి, కుదరదు.
ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తికి ప్రతి దేహానికి కొంత, అంటే అది కారం కానీ ఉప్పు కానీ ఇంకేదైనా కానీ ఒక కొన్ని పాళ్లలో ఉండాలి. అలా ఉంటేనే ఆ దేహానికి. కాబట్టి ప్రతి దేహం కూడా, మన యొక్క దేహం అంతా, ప్రతి దేహం ఈ నవరంధ్రాలు కూడా మనకి సత్వగుణంలో ఉండి జ్ఞానాన్ని పొందేటువంటి స్థితికి సహాయం చేస్తే అది ఆ దేహం సత్వగుణంలో ఉన్నట్లు. కాబట్టి కొన్ని దేహాలకు ఉప్పు ఎక్కువ ఉంటే కారం ఎక్కువ అవసరం ఉంటుంది, తక్కువ ఉంటుంది. లేదా కొన్ని దేహాలకి కొంచెం ఎక్కువ ఆహారం అవసరం, కొన్ని దేహాలకి తక్కువ ఆహారం అంటే తినేది. కొంతమందికి ఎక్కువ గాలి కావాలి, కొంతమందికి నీరు ఎక్కువ కావాలి. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది, దేహాన్ని ఉంచుకోవడం కూడా భక్తియుక్త సేవలోని ఒక భాగమే. అలా అని నిరంతరం ఆరోగ్యం గురించి ఆలోచించి ఇంట్లోనే ఒక ఆయుర్వేదిక్ షాప్ పెట్టకూడదు, లేదా ఇంకేదో షాప్ పెట్టకూడదు. కొంతమంది భక్తుల్లో చూడొచ్చు, వాళ్ళ దగ్గర ఒక 20, 30, 40 రకాల మందులు. అవన్నీ నేను చూస్తే ఏమనిపిస్తుంది అంటే వీడే ఒక డాక్టర్ ఏమో, లేదంటే వీడు ఒక పెద్ద పేషెంట్ రోగిష్ట అనిపిస్తుంది. తీరా చూస్తే అలాంటిది ఏమి ఉండదు. కానీ ఆరోగ్యం కోసం నేను ఇలా ప్రయత్నం చేస్తానంట, అంత అవసరం ఉండదు. మనం ఇప్పుడు సత్వ మరణించినప్పుడు మనం మరి మహర్లోకం గాని, బ్రహ్మలోకానికి గాని, మరి స్వర్గలోకానికి గాని చేరుకుంటాం. అట్లా స్వర్గలోకానికి చేరుకున్నప్పుడు గాని, తపోలోకంలో గాని, మహర్లోకం గాని ఎన్ని నాళ్ళు అక్కడ ఉంటాము, లేదా అసలు అక్కడ ఉండే సమయం ఏంటి ప్రభుజీ? ఎప్పుడు మళ్ళీ మేము భూలోకంలో పుడతామా, భూలోకంలో, లేదంటే అలానే ఉంటామా ప్రభుజీ? అది సత్వగుణం అంటే ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఆ ఎంత కోరికతోటి అది చేసాం, సత్వగుణం ఎంత తీవ్రంగా ఉంది మనలో, తపస్సు చేయాలని ఎంత తీవ్రంగా ఉంది, ఆ తీవ్రతను బట్టి అక్కడ ఉండే కాలం కూడా మారుతూ ఉంటుంది. మనకున్న అర్హతను బట్టి అక్కడ ఉండే కాలం మారుతుంటుంది. అనేక అంశాలు ఉంటాయి అన్నమాట మారడం అనేది. కానీ ఇదంతా కూడా చాలా పక్కాగా ఉంటుంది. అంతేగాని వాటికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం చర్చించడం లేదు. అది మరి ప్రభుజీ, ఇప్పుడు మనం కృష్ణధామం చేరుకోవాలని మనం అనుకున్నట్లయితే, మరి ఇప్పుడు మనకి సత్వగుణంలో ఉంటే ఈ ధామాలకు వెళ్తాము, పై లోకానికి వెళ్ళి మనం చెప్పుకుంటాం కదా ప్రభుజీ. మరి వైకుంఠం చేరుకోవాలంటే అసలు ఏ విధమైన సాధన చేసుకోవాలి? అసలు ఏ గుణంలో ఉండాలి ప్రభుజీ? వైకుంఠం లేదా గోలోక బృందావనం, ముఖ్యంగా హరే కృష్ణ మంత్రం చేస్తే గోలోక బృందావనం చేరుకోవచ్చు. కానీ హరే కృష్ణ చేసి వైకుంఠం కూడా వెళ్ళొచ్చు, హరే కృష్ణ చేసి నరకానికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకని? హరే కృష్ణ చేసి నాకు మంచి శక్తి వస్తుంది, దాని ద్వారా ఈ భక్తుడిని నేను చంపొచ్చు, లేదా ఆ భక్తుడిని నేను కించపరచొచ్చు, లేదా అవమానించవచ్చు ఆ భక్త సంఘంలో ఉండి అని హరే కృష్ణ కూడా చేస్తూ ఉండొచ్చు. అప్పుడు వాడు నరకానికి కూడా వెళ్తాడు హరే కృష్ణ చేసి. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ముఖ్యంగా హరే కృష్ణ మంత్రం అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు, హరే కృష్ణ మంత్రం జపించి వైకుంఠం లేదా గోలోకం వెళ్ళడానికే ప్రయత్నించాలి. ప్రభుజీ, మరి హరే కృష్ణ నామ అపరాధాలు లేకుండా జపిస్తేనే మనం వైకుంఠానికి లేదా గోలోకానికి వెళ్తాం. నామాపరాధాలు ఉండకూడదు మనం జపం చేసేటప్పుడు. అది పద్మ పురాణంలో 10 రకాల అపరాధాలు ఉన్నాయి, అవి చదివి తెలుసుకోవాలి. 10 రకాలైన నామాపరాధాలు రోజు మరి చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ బద్ధ జీవితంలో ఒక్కోసారి మర్చిపోవడం జరుగుతుంటుంది ప్రభు. అలా మర్చిపోకుండా సక్రమంగా ఆ హరినామం చేసుకోవడం అది ఎప్పటికీ ప్రాప్తిస్తుంది ప్రభుజీ? ఎట్లా ప్రాప్తిస్తుంది ప్రభుజీ? ఎప్పుడుకంటే సమయం పడుతుంది. మీరు ఇప్పుడు ముఖ్యంగా మీ విషయంలో మీరు శ్రద్ధగా జపం చేయడం కొన్ని నెలలుగా చేస్తున్నారు, 16 మాలు శ్రద్ధగా. ఇప్పుడే అంటే మొదట్లో చాలా మంది మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. కారణం ఏంటంటే, నేను ఒక స్థాయిలో భక్తుడిని అయ్యాను, నేను నియమాలు పాటిస్తున్నాను, నేను దీక్ష తీసుకున్నాను అని వాళ్ళు భక్తిలో చతికిల పడిపోతారు. అంటే పర్లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అలా కాదు. ఈ ఉత్సాహం కొనసాగుతూ ఉంటే చాలా త్వరగా, మీరు ఇప్పుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉండి చేస్తున్నారో అలా ఉత్సాహంగా ఉండి చేస్తే త్వరగా వెళ్ళొచ్చు. కానీ ఉత్సాహం మధ్యలో తగ్గిపోతుంది మనందరికీ, అది సహజంగా జరుగుతుంది భక్తిలో. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు అనేక గ్రంథాల్లో, భక్తి అంటే భజన రహస్యం ఇటువంటి గ్రంథాల్లో ఏంటంటే, భక్తిలో కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత సహజంగా మనకి ఒక స్తబ్దత అనేది ఏర్పడుతుంది. నాకు ఇప్పుడు బాగానే ఉంది. దానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు చెప్తున్న సత్వగుణమే దానికి కారణం. భక్తి అలా ముందుకు వెళ్తున్న కొద్దీ రజోగుణం తమోగుణం తగ్గిపోయి సత్వగుణం వచ్చి ఒక రకమైన సుఖానికి బందీ అయిపోతాం, భౌతికమైన సుఖానికి. అప్పుడు స్తబ్దత వచ్చేస్తుంది. పర్లేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, బాగానే భక్తి చేస్తున్నాను, జపం చేస్తున్నాను అనుకుంటాడు. అప్పుడు ఇక అక్కడి నుంచి మళ్ళీ పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు అడిగిన ప్రకారం ఎప్పుడు వస్తుంది అంటే,
ఇది మనం వచ్చే వరకు ఇదే విషయాన్ని ఏదైతే మనం ఇక్కడ చెప్తున్నామో భగవద్గీతని, భాగవతాన్ని, చైతన్య చరితం, అవే గ్రంథాలు మళ్ళీ మళ్ళీ చదవడం, వాటి గురించి ఇంకా విశ్లేషణ చేసిన తెలుసుకోవడం, ఆచార్యుల గ్రంథాలు చదవడం, వాళ్ళ నుంచి వినడం, మన యొక్క సాధనని, ముఖ్యంగా మన యొక్క శిక్షా గురువు ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ ముందు ఉంచడం, వాళ్ళ ద్వారా ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకుంటూ ఉండడం, ఇది అవసరం. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది గృహస్థులు మేము దీక్ష తీసుకున్నాం అది ఇది అంటారు, కానీ అది కేవలం నామమాత్రమే ఉంటుంది, కానీ ఎవరికీ కట్టుబడి ఉండరు వాళ్ళు భక్తిలో. అంటే శిక్షా గురువు కూడా పేరుకే ఉంటాడు, దీక్షా గురువు కూడా పేరుకే, కానీ వాడు చేయాలనుకునేవి చేస్తూ ఉంటాడు. అది జరిగేది. ఇప్పుడు ఎవరైతే అంటే ఎక్కువ ఎక్కువ శాతం రజోగుణం తమోగుణంలో ఉంటారు జనరల్ గా ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే అందరం కూడా కర్మమిశ్ర భక్తి చేస్తున్నాం కాబట్టి ఈ రజోగుణం తమోగుణం నుంచి కొందరు ఇంకా బాగా తమోగుణం కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు వీటి నుంచి మనకి కృష్ణ చైతన్యం అనేది ఏ రకంగా మనకి తోడ్పడుతుంది? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా సత్వగుణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది జీవితంలో సత్వగుణంలో. సో మనం ఈ తమో రజోగుణాల నుంచి ఏ రకంగా మనల్ని మనం పెంపొందించుకొని సత్వగుణానికి రావడానికి ఎలా ప్రయత్నించవచ్చు? ఓకే, దీనికి సమాధానం చాలా మందికి బోర్ కొట్టించవచ్చు, కానీ అయినా బోర్ కొట్టినా మీకు విసుగు అనిపించినా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మార్గాలు. ఒకటి వానప్రస్థం స్వీకరించడం, రెండోది వర్ణాశ్రమ విధానంలో చేరడం. అంతేగాని పోయిన క్రితం వారం కూడా ఎవరు అడిగారు, ప్రభుజీ మేము ఇప్పుడు ఉద్యోగాలు ఇవన్నీ వదలకుండానే మేము ఏ విధంగా సత్వగుణానికి రాగలం లేదా పురోగమించగలం? పురోగమించే అవకాశమే లేదు ప్రస్తుతం ఉన్న వాతావరణం. అంటే ముఖ్యంగా ఈ ఉగ్ర కర్మలు, ఈ ఉద్యోగాలు, ఎంఎన్సీలు, ఈ జాబులు, ఇవన్నీ అంటే అర్ధరాత్రి పూట పనిచేయడాలు, ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగం చేయడాలు, ఒక సక్రమమైన సాత్వికమైన ఆహారం, సాత్వికమైన అలవాట్లు లేనటువంటి వాతావరణంలో ఉండి పనిచేయడం, ఇవన్నీ ఇటువంటి పరిస్థితుల్లో పురోగమించడం అనేది దాదాపుగా అసలు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి, అంటే ఇది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ప్రభుజీ. ఇది ఆల్రెడీ కొన్ని ఏళ్ల తరబడి ఇంప్రూవ్మెంట్ లేకుండా అలానే ఉన్న వాళ్ళకి మీరు చెప్పింది కరెక్ట్, ఇది చాలా నేను అంగీకరిస్తాను. అయితే ఇప్పుడు కొత్తగా భక్తిలోకి రావాలనుకునే వారు, వచ్చే వాళ్ళకి ఇంకా బాగా అంటే ఒక ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా, అంటే వాళ్ళు మరీగా మనకి తామసికంగా లేకపోతే నిస్సహాయత ఆ టైప్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు భక్తులు ఎవరైతే ఇప్పుడు భక్తులు ఉన్నారో, అంటే మనకి నగరాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్న ఏదో కొనవ పేరుతో భక్తిని కొట్టుమిట్టాడుతూ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళ సాంగత్యంలో వీళ్ళు కూడా అలా కొట్టుమిట్టాడే భక్తి స్థాయికి రావడం అనేది అవసరం. అప్పుడు అక్కడి నుంచి తర్వాత నేను చెప్పినట్లుగా వానప్రస్థం లేదా వర్ణాశ్రమం ఈ స్థాయికి వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు అదే యువకులైతే వెంటనే వీలైన త్వరగా వానప్రస్థం అంటే వర్ణాశ్రమం విధానంలోకి ప్రవేశించడం ఇప్పుడే భక్తులు కొన్ని చోట్ల మొదలు పెడుతున్నారు. అటువంటి వాటిలో అంటే అది వాళ్ళకి చాలా ఒక సవాల్ లాంటిది అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయి కాబట్టి. అయినప్పటికీ కూడా వాళ్ళు నిజంగా అది ఆచార్యులకి మరియు పరంపరకి కృష్ణుడికి చేసిన సేవ అవుతుంది. వాళ్ళు ప్రయత్నం చేసి 1-2 సంవత్సరాలు చేసి విఫలమై మళ్ళీ వెనక్కి వచ్చినా ఏమీ నష్టం లేదు. ఎందుకంటే ప్రయత్నం చేయడం ద్వారా ఒక అనుభవం వస్తుంది. ఏదైతే చేయకూడదో భక్తులకు కూడా, ఎవరైతే పరిశోధన పూర్వకంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇదన్నీ కూడా, ఈ విధానాన్ని వాళ్ళకు కూడా ఉపయోగపడతారు. ఇప్పుడు వర్ణాశ్రమంలో ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు, దాని గురించి కొంచెం వివరిస్తారా ప్రభుజీ? అలా నియమాలు ఎలా ఉంటాయి, ఎవరన్నా జాయిన్ అవ్వాలి? ఇప్పుడు వర్ణాశ్రమ విధానం ఇది ఏదైతే ఉందో, భక్తులు పరిశోధన పూర్వకంగా చేస్తున్నప్పుడు నేరుగా వాళ్ళని ముసలివాళ్ళని తీసుకోలేరు ప్రస్తుత పరిస్థితులు. కారణం ఏంటంటే, ముసలి వాళ్ళకి ముఖ్యంగా వానప్రస్థం వీటికి సేవల అవసరం, వాళ్ళు సేవలు చేయలేరు ఎక్కువగా. అంటే ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండి వాళ్ళకే సేవలు అవసరం. కాబట్టి అటువంటి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏ నగరంలో ఏ ధామంలో ఎక్కడుండైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడే మొదలు పెట్టారు కనుక యువకులు ఎవరైతే శక్తి బాగా ఉండి పని చేయగలరు, బుద్ధిని ఉపయోగించగలరు, గురుకులాలు నడపగలరు, ఈ విధంగా ముందుండి పని చేయగలిగేటువంటి అంటే సేవ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ. ఈ వ్యవసాయ క్షేత్రాల్లో వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టే పద్ధతులు, ముఖ్యంగా కూర్మ గ్రామం అని ఏదైతే ఉందో ఇక్కడ శ్రీకాకుళంలో, అదేవిధంగా బరోడా దగ్గర కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా భక్తి వికాస్ స్వామి వారు ఆధ్వర్యంలో కొన్ని నడుస్తూ ఉన్నాయి. అదే భక్తి రాఘవ మహారాజు వారు ఇండోనేషియా, ఇక హిబ్రి అని భారతదేశంలో,
ఈ విధంగా ఆయన కూడా కొన్ని ఆయన ప్రయత్నం ఆయన ఎవరికి వచ్చిన వాళ్ళు ఇంకా మిగతా భక్తులు కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. అందరూ పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదు, వాళ్ళ వాళ్ళ స్థాయిలో అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసి వెళ్ళాల్సిందే కదా. అదే ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మహర్లోకం జనలోకంలో ఉండి తపస్సులు చేసేవాళ్ళు మళ్ళీ మనిషిగా పుట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా అనేది ప్రశ్న. వాళ్ళు మనిషిగా పుట్టని అవసరం లేదు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ సాధారణంగా వాళ్ళు కూడా మళ్ళీ మనిషి జన్మ తీసుకొని వెళుతూ ఉండడం అనేది సహజం. బట్ కానీ ఏంటంటే అక్కడి నుంచి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. దేవతలు కూడా మానవ జన్మ కోసం అది అందుకనే చెప్పాను, దేవతలు కూడా మానవ జన్మ కోసం తప్పిస్తారు కనుక చాలా స్వల్ప కాలం త్వరగా వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఆ కాలం పూర్తవుతుందో ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళొచ్చు, లేదా అక్కడే ఉండి వాళ్ళ తపస్సు అనేది ఫలించినట్లయితే అక్కడ ఉండి తపస్సు చేస్తే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ భూలోకంలోనే ఇవన్నీ యుగ ప్రభావాలు ఇవన్నీ కూడా మనకి భూమండలం మీదే. కానీ యుగ ప్రభావాలు ఊర్ధ్వలోకాల మీద కూడా ఉంటాయి. ఎలాగా? పరోక్షంగా. ఉదాహరణకి భూమండలంలో కర్మ చేసేవాళ్ళు దేవతల కోసం యజ్ఞాలు చేయనప్పుడు వాళ్ళకి శక్తి అనేది రాదు కదా, ఇక్కడి నుంచి శక్తి ఎక్కువ రావడానికి ఇక్కడ యజ్ఞాలు చేస్తారు. మరి భూమి నుంచి ఇక వాళ్ళకి శక్తి పొందడం కోసం వాళ్ళకి అర్పించడం అనేది లేవు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా శక్తి రాకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక విధానం, ఏంటి 14 లోకాల విధానంలో ఎక్కడో ఒకటి జరిగితే దాని ప్రభావం మిగతా వాటి మీద కొంత ఉంటుంది. రోజులు వచ్చే ప్రళయంలో కూడా మునిగిపోతారు. అవును, అంటే బ్రహ్మ రాత్రి సమయంలో భూమి నుంచి కింద లోకాలన్నీ కూడా మునిగిపోతాయి, కానీ పై లోకాలు అలాగే ఉంటాయి. కాబట్టి వాళ్ళు నిద్రపోతారు, మనం చనిపోతాం. ఊర్ధ్వ లోకాల్లో ఉన్నవాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు అనేక విశ్వాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం ప్రభుజీ. మరి విశ్వం అంటే ఈ 14 లోకాలు ఉన్నదే విశ్వంగా మనం పరిగణించవచ్చు కదా ప్రభుజీ. అయితే అటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ మనకి లెక్క అయితే ఏం తెలియదు. అయితే అన్ని రకాల భూములు ఉంటాయా ప్రభుజీ? అన్ని రకాల నవగ్రహాలు అన్ని ఉంటాయా ప్రభుజీ అన్ని విశ్వాల్లో? అయితే ఇక్కడ ఓకే, సరే, మంచి ప్రశ్నే. అయితే ఏంటంటే అందుకే దాని గురించే నేను ప్రవచనం చెప్తున్న మధ్యలో చెప్పాను సూచన ప్రాయంగా. ఏంటి, మన విశ్వంలో 14 ఉంటే ఇంకొక విశ్వంలో 17 ఉండొచ్చు, లేదా 20 ఉండొచ్చు. మన విశ్వంలో ఉన్న బ్రహ్మ చిన్నవాడు అని భాగవతం చెప్తుంది, శ్రీమద్ భాగవత పురాణం. మనకి 4 తలలు ఉన్నాయి. చిన్నవాడికే 4 తలలు ఉంటే ఇంకా పెద్దవాళ్ళకి అక్కడ భాగవతంలోనే రాశారు 20, 30, 100 తలలు ఉన్న బ్రహ్మలు కూడా వచ్చారు. అంటే దాన్ని బట్టి మనం ఒకటి ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే, మిగతా లోకాల్లో చిన్న విశ్వం అయిన ఇందులోనే 14 ఉంటే మిగతా వాటిలో 50, 40 ఇంకా 20 లోకాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 14 ఉన్నాయి అంతే. ముగిద్దామా? ముగిద్దాం ప్రభుజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.